చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. వారందరూ కూడా పేద ప్రజలు. వారందరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు, వారి ఆకలి తీర్చేటందుకు అతిథి దేవో భవ అంటూ హైదరాబాద్కి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వారికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. లక్షలాది సంఖ్యలో కేవలం చేప ప్రసాదాన్ని స్వీకరించేదానికి వచ్చేటటువంటి వారి కోసమే కాకుండా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో వచ్చేటటువంటి ప్రజల కోసం ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్వచ్ఛంద సంస్థలు నిరంతరం వారి ఆకలిని తీర్చడానికి ఏదైతే ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉంది. మనతో పాటు ఏదైతే ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వారు మనతో పాటు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలా సిద్ధం చేస్తూ ఉన్నారు, ఏంది అంశానికి సంబంధించి కూడా మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు రాజేష్. హైదరాబాద్ జైస్వాల్ సేవా సమితికి ట్రెజరర్ నేను. ఇది 11 yearsకి వెళ్ళి మేము కంటిన్యూస్ చేస్తున్నారు. మరి ఇది 4 days నడుస్తుంది. మోర్ దెన్ 50,000 to 70,000 మెంబర్స్కి మేము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంటిన్యూ నడుస్తుంది. అది మార్నింగ్ 6 o'clockకి వెళ్ళి నైట్ 3 o'clock వరకు. ఇది డైలీ మనం స్వీట్, ఖారా, పూరి, రోటీ, రైస్, కర్రీస్ అన్నీ సప్లై చేస్తున్నామండి. ఇది పెద్ద ఆర్గనైజేషన్. ఇది ఒకటే ఆర్గనైజేషన్ ఇంత లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? కనీసం చిన్నవి చాలా రేపు వస్తాయి. ఇలా ఏం రావు. ముగ్గురే ఉన్నారు. ఇక పెద్ద స్టాల్స్ ముగ్గురే ఉన్నారు. అయితే ఇంత పెద్ద మాస్ క్రౌడింగ్ వస్తుంది కాబట్టి ఎంతమంది పని చేస్తూ ఉంటారు షిఫ్ట్ వైజ్గా మీ దగ్గర? 4 రోజులు షిఫ్ట్ వైజ్ 60 to 70 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు. మిగిలింది వాలంటీర్స్ వస్తారు. వాలంటీర్స్ ఎంతమంది? 30 to 40 వస్తారు. షిఫ్ట్లా వస్తారు. అంటే 24 గంటల పాటు కూడా ప్రజలకు ఆహారాన్ని అందిస్తూనే ఉంటుంది. అది డైలీ వెరైటీ ఆఫ్ స్వీట్ ఉంటుంది, డైలీ వెరైటీ ఆఫ్ ఇది ఉంటుంది. మన ఇంట్లో ఎట్లా ఉంటుంది అట్లా భోజనం మేము ఇస్తామని. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటున్నారు ఏందనేది సంబంధించి కూడా చెప్పండి. మీ పేరు? ఉదయ్ భూషణ్. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇందులో సేవా కార్యక్రమంలో మీరు పాల్గొంటా ఉన్నారు? జనాలు అయితే చాలా కష్టపడి వస్తారు. మేము వాళ్ళకు సంతోషి ఈ భోజనం పెడతాము. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇది చూడొచ్చు. 4 రోజుల పాటు తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తారు కాబట్టి వారికి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆహారాన్ని అందిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఆహారాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తాము. దాదాపుగా వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. కేవలం జైస్వాలే కాకుండా అగర్వాల్ సేవా సమితి కావచ్చు, ఇతర సేవా సమితిలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వచ్చేటటువంటి ప్రజలకు ఆహారానికి ఇబ్బంది లేకుండా అతిథి దేవో భవ అంటూ వారి ఆకలిని తీరుస్తూ ఏదైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్. చేప ప్రసాద కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.